హలో ఫ్రెండ్స్! ఏంటి ఈ జనాలందరిని చూసి ఎగ్జిబిషన్‌కి వెళ్ళాం అనుకుంటున్నారా? కాదండి. ఇక్కడ అమెరికాలో అప్పుడే దివాళీ సెలబ్రేషన్ స్టార్ట్ అయిపోయినాయి. ఇక్కడ ఒక అమెరికన్ కంపెనీ స్పాన్సర్ చేస్తున్నారు ఈ ఈవెంట్‌కి. ఇక్కడ ఏదైనా కానీ ఈవెంట్ చేయాలంటే ఫెస్టివల్‌కి ముందు కానీ, నెక్స్ట్ కానీ వచ్చే సండే, సాటర్డే అలా చేస్తారనమాట. ఎందుకంటే అందరూ ఫ్రీగా ఉంటారు. మంచిగా సెలబ్రేట్ చేయొచ్చు అని. ఈవెంట్ అంత గ్రాండ్‌గా ఉండదేమో అని ఎక్స్‌పెక్ట్ చేసి కొంచెం లేట్‌గా వచ్చాము. కానీ కార్లు చూస్తే అర్థమవుతుంది కదా! ఆల్మోస్ట్ ఒక 1000-1500 కార్ల వరకు వచ్చినాయి. యూ క్యాన్ ఇమాజిన్ ఎంతమంది అటెండ్ అయ్యారనేది. మాకైతే పార్కింగ్ కొంచెం పర్లేదు. కొంచెం దూరంగా అయినా గానీ దొరికింది. కానీ మాకంటే లేట్‌గా వచ్చిన వాళ్ళకైతే ఆల్మోస్ట్ ఒక ఊరు చివరి వరకెళ్ళి పార్కింగ్ చేసుకొనొచ్చారు. ఈ అమెరికన్ కిడ్స్ చూడండి ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారో. ఇదంతా ఔట్‌డోర్ ఈవెంట్. ఎందుకంటే వీడియో మొత్తం చూడండి మీకే అర్థమవుతుంది. ఈ జనాల్ని చూసారా ఎంతమందున్నారో? ఇది ఇంకా తక్కువ. మరి మన పండగంటే ఎలా ఉండాలి? వర్త్ వర్మ వర్త్ అని ఎలా ఉండాలి కదా! నిజంగానే వర్త్. ఆ జనాల వెనకాల చూసారా? మొత్తం స్టాల్సే అన్నమాట. ఫుడ్ గానీ, లేకపోతే కిడ్స్ ఆడుకోవడానికి కొన్ని గేమ్స్ అండ్ డీజే. అండ్ వీళ్ళేనండి స్పాన్సర్స్. దిస్ ఈస్ మై ఫేవరెట్ పార్ట్ డ్రోన్ షో. చూడండి ఎంత చేశారో అసల. టు బీ ఫ్రాంక్ చెప్పాలంటే మేమైతే ఈ డ్రోన్ షో కోసమే వచ్చాము. సో అందుకే ఈ ఈవెంట్ అనేది ఓపెన్ ప్లేస్ లో పెట్టారు. లైక్ ఒక గ్రౌండ్ లో. అందరికీ హ్యాపీ దీవాలి ఇన్ అడ్వాన్స్. చూడండి ఎంత బాగా ఆపరేట్ చేశారో చాలా మంచిగా. ఇది ఎంటెక్ అనేది మేసిస్ టెక్నాలజీ. మేసిస్ అనేది ఒక పెద్ద స్టోరు. అంటే అందులో క్లాత్స్, షూస్, చాలా రకాల ఫార్మల్ వేరు చాలా మంది లైక్ చేస్తారు. మేసిస్ అండ్ సువిధా వాళ్ళు కండక్ట్ చేశారు ఈ ఈవెంట్. ఆ సఫారీ వేసుకున్న ఆయన మన ఇండియన్ తరపున స్పాన్సర్స్ అండ్ బ్లేజర్ వేసుకున్న ఆయన అమెరికన్ తరపున స్పాన్సర్స్. సో ఇంకా డాన్స్ స్టార్ట్ అయిపోయినాయి. కిడ్స్ ఆడుకోవడానికి టైం పాస్ గా ఇలా కొన్ని గేమ్స్ పెట్టుకున్నారు. మరి అంతే కదండి, పెద్దోళ్ళకైతే ఫుడ్ స్టాల్స్ ఇలా చాలా రకాలు ఉన్నాయి. కిడ్స్ కి బోర్ కొట్టింది కదా, అలా కాకుండా ఇలా పెట్టుకున్నారు. ఒక్క రకం డాన్స్ కాదండి, డిఫరెంట్ స్టేట్స్ లైక్ రాజస్థాన్, గుజరాత్, ఒరిస్సా అలా చాలా డిఫరెంట్ స్టైల్స్ లో చేశారు డిఫరెంట్ గ్రూప్స్ వాళ్ళు. ఈ డ్రోన్ షో కోసం చాలా మంది వెయిట్ చేశారు నైట్ దాకా. చూడండి వర్త్ కదా. డాన్స్ చేసిన వాళ్ళు కూడా డిఫరెంట్ అకాడమీస్ నుంచి వచ్చిన వాళ్ళు, డాన్స్ అకాడమీస్. అండ్ వాళ్ళ కాస్ట్యూమ్స్ చూడండి అసలు ఎప్పటి నుంచి ప్రాక్టీస్ చేస్తూ ఎంత బాగా ప్లానింగ్ తో ఉన్నారో ఈవెంట్ కోసం. ఈ డాన్స్ పేరేంటో మీకు తెలిస్తే కామెంట్ చేసేయండి. వీళ్ళైతే ఇంతమంది డాన్స్ చేస్తున్నారు కదా, కానీ చాలా బాగా చేశారు సింక్ లో. ఇది పిల్లలు ఆడుకోవడానికి ఒక స్లైడ్ లాగా ఇది పెట్టారు మంచిగా, విత్ టికెట్స్ కూడా ఉన్నాయి. అండ్ ఒక చిన్న డీజే సెటప్ లాగా పెట్టి లోపల సాంగ్స్ పెట్టి ఇలా ఎంజాయ్ చేస్తున్నారు. అందరికంటే బాగా ఎంటర్టైన్ అయింది ఈ కిడ్సే. నేనైతే అమెరికాలో ఇలా ఒక అవుట్డోర్ ఈవెంట్ కి రావడం ఫస్ట్ టైం. చాలా బాగా ఎంజాయ్ చేశాను నేను. ఫెస్టివల్స్ ఇండియాలో మిస్ అవుతున్నాం అన్న ఫీలింగ్ కూడా రాదు మనకి. చూడండి ఇక్కడ ఒక ఈవెంట్ జరుగుతుందని చెప్పి బస్సు కూడా దూసుకొచ్చేసింది. అదేనండి ఫుడ్ ట్రక్. మనం ఎంత పెద్దయినా కానీ కొన్ని ఐటమ్స్ అయితే చాలా ఇష్టంగా ఇప్పటికీ తింటూ ఉంటాం కదా. దానిలో వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఏంటంటే పీచ్ మిఠాయి. ఇంగ్లీష్ లో చెప్పాలంటే కాటన్ క్యాండీ. ఈ క్యూ అంతా దానికోసమేనండి. నేనైతే ఎప్పటికి వెళ్తానో అనుకున్నాను, ఫైనల్ గా దొరకలేదు. అప్సెట్ అయ్యాను. మరి ఇంత క్యూ ఉంటే మనకేం దొరుకుతాయండి, అయిపోయినాయి అప్పటికి. అండ్ కిడ్స్ కోసం ఇంకొన్ని స్టాల్స్ పెట్టారు. ఫేస్ పెయింట్ అని మనం ఒక డిజైన్ సెలెక్ట్ చేసుకుంటే ఫేస్ మీద పెయింట్ లాగా వేస్తారు చూడండి అలాగా. అండ్ ఈ స్టాల్స్ కూడా కొంచెం అమౌంట్ పే చేయాల్సి ఉంటుంది. అండ్ ఐఎమ్ నాట్ షూర్ ఎంత అనేది. ఇంకో విషయం చెప్పనా, ఇప్పుడు ఇన్ని ఈవెంట్స్ చేస్తున్నారు బట్ ఎంట్రీ ఫీజు కూడా ఏం లేదండి. ఈ పర్ఫార్మెన్స్ గురించి చెప్పాలంటే చాలా బాగా చేశారు అసలు. కథక్, భరతనాట్యం ఇలా చాలా రకాలు చేశారు. స్టాల్స్ విషయానికి వస్తే చూడండి డిఫరెంట్ క్లాత్స్ అలా చాలా రకాల స్టాల్స్ ఉన్నాయి. వీటి కోసమైనా ఇక్కడికి రావచ్చు. అండ్ దివాళీ ఈవెంట్ అనే కాదు, లాస్ట్ ఒక వీడియో పెట్టాను అమెరికాలో బతుకమ్మ వీడియో. అది కూడా మీరు కనుక చూడకపోతే ప్లీజ్ గో అండ్ చెక్అవుట్. ఐ హోప్ యూ లైక్ ఇట్. అండ్ దిస్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ పర్ఫార్మెన్స్ హియర్. గ్రేస్ఫుల్ గా ఎంత బాగా చేశారు. ఫుడ్ విషయానికి వస్తే ఇక్కడ ఒక ఫుడ్ ట్రక్ ఉంది కదా, స్టాల్స్ కాకుండా ఇలా ఫుడ్ ట్రక్ కూడా ఉంది. ఒక చిన్న మెనూ ఉంటది, దానిలో మనం సెలెక్ట్ చేసుకుని ఆర్డర్ ఇస్తే వాళ్ళు ఇచ్చేస్తారు ప్రిపేర్ చేసి. మేము కూడా చూసారా సంక్రాంతి ఇండియన్ క్యూజిన్ అంట. ఆల్మోస్ట్ మన ఇండియన్సే ఉంటారు. అండ్ దిస్ ఇస్ లాస్ట్ పర్ఫార్మెన్స్. వీళ్ళు కూడా చాలా క్యూట్ గా చేశారు. అందరూ ఎంత ముద్దుగా చేశారో, మమ్మల్ని బాగా ఎంటర్టైన్ చేశారు వీళ్ళందరూ. మన డ్రోన్ షో కూడా అయిపోవచ్చింది. ఇదొక్కటే కాదండి, నెక్స్ట్ ఇంకా దివాళీ ఈవెంట్స్ చాలా జరగబోతున్నాయి మా స్టేట్ లో. అవి కూడా పోస్ట్ చేస్తాను చూడండి. ఈ ఈవెంట్ జరిగింది జాన్స్ క్రీక్ అనే సిటీలో. ఈ సిటీలో ఏంటంటే ఎక్కువ మన ఇండియన్స్వి రెస్టారెంట్స్ కానీ టెంపుల్స్ కానీ చాలా ఉంటాయి. సో మన ఇండియన్ ఫుడ్ కానీ అలా తినాలనిపించినప్పుడు ఈ సిటీకి వెళ్ళిపోతాం. ఈ డ్రోన్ షో వీడియోలో కంటే లైవ్ లో ఇంకా చాలా బాగుంది. ప్లీజ్ వీడియో మొత్తాన్ని చూడండి. డ్రోన్ షో మొత్తం పోస్ట్ చేశాను, చాలా బాగుంటుంది చూడండి. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. అమెరికా గురించి మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ప్రియాతో సరదాగా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా.